తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో పెద్దపీట వేశారు. 50% రిజర్వేషన్ కూడా కేటాయించారు. మేయర్ చైర్పర్సన్ పదవుల్లో స్థానిక స్వపరిపాలన నిజంగా కూడా సాధ్యమవుతుందా కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా అని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. కేవీ గౌడ్ గారు బీసీ ఉద్యమ నాయకుడు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి గౌడ్ గారు. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎట్లా చూస్తారు? ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఎస్ గౌడ్ గారు, ఎట్లా చూస్తున్నారు 50% రిజర్వేషన్లు మహిళలకు కల్పించడాన్ని ఎట్లా చూస్తున్నారు? స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. మున్సిపాలిటీలో మహిళలకు రిజర్వేషన్లు 50% పెంచడాన్ని స్వాగతిస్తూనే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఎత్తి చూపుతా ఉన్నాం. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీల పక్షపాతి కాదు అనేటువంటిది ఈ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళకు ఇచ్చినటువంటి 42%, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 42% హామీ తుంగలో దొక్కేయడం, కనీసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీని మిగతా పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా సరే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉంటాయి. కానీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం ఈ కాంగ్రెస్ కి పార్టీలు కూడా వంతపాడుతూ మద్దతు ఇస్తా ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ కూడా బీసీలను వంచిస్తూ మోసం చేస్తున్నాయి అనేటువంటిది మేము చేస్తున్నటువంటి ఆరోపణ కాదు. ఇది పోరాటంలో ద్వారా కూడా మేము ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఎత్తి చూపినటువంటి సందర్భం. ఎస్, అంటే 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పుకొచ్చిన 42% బీసీలకు ఇస్తాం, దాన్ని కూడా అంటే ఇప్పుడు ఈ విధంగా కూడా ఏదైతే బీసీలకు ఈ మొత్తంగా 42% రిజర్వేషన్ ఇస్తాం అంటున్నారు, దాన్ని మర్చిపోవడానికి ఈ విధంగా కూడా ఎన్నికల్లో కొంచెం లబ్ధి పొందడానికి ఈ విధమైన బీసీని సంతృప్తి పరిచారా? ఎట్లా మరి చూస్తున్నారు? లేదండి, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా మనకు కావాల్సినటువంటి ఆ బిల్లులు రూపొందించేసి పార్లమెంట్ పంపింది. ఆ బిల్లులు మనం ఆమోదించుకునేటువంటి ప్రయత్నం చేయకుండా అనేక సందర్భాలలో మేము విజ్ఞప్తి చేసినప్పటికీ, అనేక రూపాల్లో పోరాట రూపాల్లో చూపించినప్పటికీ కూడా ఆ విషయం మీద ముందుకెళ్లలేదు. కేవలం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ, జీవోలు ఇస్తూ, ఆ కోర్టులు అడ్డుకున్నాయనేటువంటి వంక చూపిస్తూ, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు కూడా మాకు అనుకూలంగా లేదు అని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆ 9వ షెడ్యూల్లో చేర్చడానికి చేసినటువంటి బిల్లులను ఆమోదించుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ప్రధానమైనటువంటి సర్పంచ్ ఎలక్షన్ లో మాకు ఆధిపత్యం వచ్చింది కాబట్టి, మాకు కొంచెం అధిక శాతం మేము ఎంపీ సర్పంచ్ సీట్లను గెలిచాం కాబట్టి ఇప్పుడు ఫర్దర్ గా మేము అన్ని ఎన్నికల్లో కూడా మేము అదే లబ్ధి పొందుతాం అనేటువంటి దురాశతోటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోయినా ఏం కాదులే అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ యొక్క నమ్మకంతోనే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి విఘాతం కలిగిస్తుంది. బీసీలకు ఏ ప్రభుత్వ వైఫల్యాన్ని అయినా సరే ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే ఖండిస్తాయి, ఎండగడతాయి, పోరాటం చేస్తాయి. కానీ దురదృష్టవశాత్తు బీసీల ఓట్లు రుచిమరిగినటువంటి ఆధిపత్య కులాల చేతిలో ఉన్నటువంటి పార్టీలు బీసీ రిజర్వేషన్ల మీద మాత్రం నోరు మెదపడం లేదు. కేవీ గౌడ్ గారు, మీ మాటలు అన్ని పార్టీలకు చెందిన నాయకులు కూడా మన ప్యానలిస్ట్ లో ఉన్నారు, అందరూ వింటున్నారు. సో మీరు ఏమైనా మాట్లాడతారా? తేజావత్ వెంకట నాయక్